జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ సోమవారం రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు సమస్యలపై అన్ని శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో 7 మండలాల వారి యొక్క ప్రతి ఒక్కరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వారి సమస్యలను ఆ యొక్క శాఖలకు చెందిన అధికారులకు అప్పగించి వారి సమస్యలను 30 రోజులలోపు వ్యవధిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ కార్యక్రమంలో ఆర్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నందున ఎమ్మెల్యే వారిని అభినందించారు. సర్వీస్ ఓరియంట్ కింద సర్జరీ చేసి యాండ్రాయిడ్ ఆపరేషన్ చేసిన తర్వాత ప్రజలలో చాలా ఉత్సాహం ఉంది. వచ్చిన తర్వాత ఇవాళ ప్రజా దర్బార్ పెట్టాలని కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టినందుకు మా ఆర్టీఓ గారు, మా ఎస్పీ గారు, మా చైర్మన్ శ్వేత గారు, మా ఎంఆర్ఓ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారు, అందరు సీనియర్ అధికారులు, వీళ్ళందరూ పేరు మీరు ఎంత ఓపికతో 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఓపికతో ఉన్నందుకు నా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ధన్యవాదాలతో పాటు నా ఎక్కువగా పర్సనల్ రిక్వెస్ట్ అందరికీ కలెక్టర్ గారికి కూడా, ఆర్టీఓ గారికి కూడా ఇప్పుడు వచ్చిన 250 నుంచి 300 అప్లికేషన్స్ 500 మందిని పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం వచ్చినందుకు ప్రజలు ఉన్న సమస్యలను డీప్గా అండర్స్టాండ్ చేసుకుని కూడా అధికారులు ఇంత ఓపికతో ఉన్నందుకు మీరు తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ సక్సెస్ కావాలంటే ఏ వర్క్ అయినా కానీ ఫాలో అప్ కంపల్సరీ. ఫాలో అప్ లేకపోతే మనం ఇంత ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత కూడా ఎఫర్ట్ దాని ఫలితం రావాలంటే నేను మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏ దరఖాస్తు వచ్చినా అన్ని దరఖాస్తులు కంప్యూటర్ చేస్తున్నాం. కంప్యూటర్ చేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఈ అప్లికేషన్ సంబంధించి కార్యాచరణ అంటే పని అవుతుందా లేదా అనేది మెమో రూపంలో అప్లికేషన్ ఇన్ఫార్మ్ చేస్తూ ఎమ్మెల్యేకు పంపించడం జరుగుతుంది. ఈ బడ్జెట్ నెంబర్లో అప్లికేషన్ ప్రతి కంప్యూటర్ ఇస్తాం కాబట్టి ప్రతి అప్లికేషన్ ఏదైతే వస్తుందో ప్రతి అప్లికేషన్ కంప్యూటర్ ఉందో అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం పని అవుతుందా ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒకసారి ఏర్పాటు చేయాలని నిశ్చయించారు కాబట్టి అధికారులందరూ అప్లికేషన్ ఖచ్చితంగా వెరిఫై చేసి తగిన సమాచారం కోరుకుంటున్నాం.